నమస్తే. నవమాసాలు మోసినటువంటి కన్నతల్లి నరరూప రాక్షసిగా మారింది. కన్నటువంటి ముగ్గురు పిల్లల్ని చంపేసి ఏం తెలియనట్టుగా భర్త మీద తోసేటువంటి ప్రయత్నం చేసి చిట్ట చివరికి పోలీసులకు దొరికింది. సో ఈ అంత సంఘటన మీకు తెలిసే ఉంటుంది. అమీన్పూర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటన. ముగ్గురి పిల్లలకి విషం ఇచ్చింది, అలాగే గొంతు నలిపి చంపిందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒక పక్కన పోలీసులు సైతం దీనిపైన నిర్ధారించడం జరిగింది. ఈ సంఘటన పైన పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రియుడి యొక్క మోజులో పడి మరి రజిత చేసినటువంటి ఆమె యొక్క అఘాయిత్యం, ముఖ్యంగా 3 నెలల పరిచయంలోనే కన్నటువంటి పిల్లలను కూడా కడతీర్చినటువంటి సంఘటన. సో ఇదంతా కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా చేసినటువంటి రజిత వ్యవహారం గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె భర్త చెన్నై మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది, పిల్లలను చంపాల్సినటువంటి అవసరం రజితకు ఎందుకు వచ్చింది, గొడవలు గతంలో ఏమైనా జరిగేదా, లేకపోతుంటే ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఇటువంటి అఘాయిత్యానికి ఏమైనా దారి తీసినాయి అన్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చెన్నై ఉన్నాడు. చెన్నైకు సంబంధించినటువంటి గ్రామం మదనపల్లిలోనే మనం ఉన్నాం. ఏం జరిగిందన్న ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీరు ఎట్లా స్పందిస్తారు? ముఖ్యంగా మీ భార్య ఎందుకు పిల్లలను చంపాల్సినటువంటి అవసరం ఉంది, మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది? మా పిల్లలను నన్ను చంపేద్దామని అనుకున్నది. ఆ రోజు నాకు నైట్లో టిప్పు ఉండడం వల్ల నేను పోయినా ఆ పిల్లలను చంపేసిందని నేను చూడని చెప్పలేను కదా సార్. ఎవరు చంపిర్రు ఎవరు చంపలేదో తెలియదు నాకు. పోలీసులు చెప్తా ఉన్నారు కదా, మీ భార్య చంపింది, గొంతునాలు మీద చంపేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కూడా నమ్మట్లేదు మీ భార్య చంపింది అని చెప్పేసి? సార్ నేను ఆమె చంపలేదని నేను అంటలేదు. చంపింది ఆమె సార్. సాక్ష్యాధారాలు ఉన్నందుకే వాళ్ళకి చెప్తున్నారు చంపిందని చెప్తున్నారు. నేను డ్యూటీకి పోయి వచ్చే వరకు, నా పెద్ద బాబు పొద్దున్నే పోయి వచ్చే వరకు 9 గంటల టైంలో నాకు ఎదురుగా నేను డోర్ గేటు తీసేరావుడే నా బాబు బయటికి వచ్చి డోర్ తీసి వస్తే నేను తిన్నవాడు నాన్న అన్నా. నా పెద్ద బాబునంటే నా పెద్ద బాబు తిన్న డాడీ అన్నాడు. తిన్న డాడీ అన్నాక మా అమ్మాయి లోపలికి వెళ్ళి వచ్చింది. ఆ అమ్మాయి కూడా తిన్నవా అమ్మ అంటే తిండే నాన్న, నాకు కొంచెం నీరసంగా ఉంది డాడీ అన్నది. ఆ తర్వాత నేను అన్నం తిని చందనార్ వెళ్ళాను. చందనార్ వెళ్ళి 10 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిన 11:22 నిమిషాలకు చందనార్ నుంచి తిరిగి వచ్చాను. అప్పటిలోపు నేను డోర్ కొడితే నా భార్య డోర్ కొట్టంగానే తీసింది. నాకైతే అనుమానం రాలేదు. రోజు ఉన్నట్టుంది మా భార్య చంపుతుందా అని అనుకోలేదు సార్ నేను. ఆమె ఇక 2:30 ప్రాంతంలో 2:30 ప్రాంతంలో ఆమె తల గొంతుబాయ్ అని కాలు జాడిచ్చుడు, చేతులు జాపుడు, అక్కడేసుడు చేసే వరకు అటు ఇటు తిరిగితే నేను పోయి నిద్రలోకి వెళ్ళి లేచిపోయి లేపాను. లేపిన తర్వాత లేవకపోతే పెద్ద అబ్బాయిని పోయి పట్టుకున్నాను సార్. పెద్ద అబ్బాయి అంతలో చనిపోయినాడు సార్. చిన్న అబ్బాయిని కూడా పట్టుకున్నాను సార్. చిన్న అబ్బాయి కూడా చనిపోయాడు. అమ్మాయిని పట్టుకున్నాను సార్. అమ్మాయి కూడా చనిపోయే ఉన్నది. పక్క వాళ్ళని వరిసి లేపి డోర్ కొట్టి లేపుకొచ్చి బయట పెట్టాను సార్. పెట్టినాక కూడా కారు వాళ్ళని అక్కడ రిటైర్ అయిన టీచర్ వాళ్ళ కారు తీసుకొచ్చి వాళ్ళ కారులో తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసిన 15 నిమిషాలకు మాట్లాడింది సార్. ఏం తిన్నారు రజిత అని అంటే నేను మాట్లాడినాను సార్. మాట్లాడితే ఏం తిన్నారంటే పెరుగన్నం తిన్నాం. అప్పుడు ఏమంటుంది నన్ను, పిల్లలు లేస్తారు నీ వెళ్ళు అన్నది. లేరు, పండుకున్నారు, లేవలేదు అని నేను చెప్పాను. అప్పటికే నువ్వు డిసైడ్ అయిపోయినావు పిల్లలు చచ్చిపోయినా అని చెప్పేసి? మీ భార్యను ఆల్రెడీ హాస్పిటల్కి తోలే లోపల మీరు డిసైడ్ అయిపోయినారు పిల్లలు అయిపోయినా సార్. నేను చూశాను, ఇట్లా పట్టుకుంటే ఇట్లా లేస్తారు. ఒక్కరన్నా ఇట్లా కాలు అలా లేస్తారు. లేచి నాన్న ఏంది అని అడుగుతారు. ఎవరు అడుగుతలేరు. నేను డిసైడ్ అయినా. అప్పుడే నేను పక్కనే వాళ్ళకి చెప్పాను. బయటికి వెళ్ళేటప్పుడే చెప్పాను, సార్ నా 3 పిల్లలు చనిపోయినరు, నా భార్య ఏదో ఇసం తిన్నట్టుంది, ఈమెను బతికేయాల సార్ అని అంటే ఆ కారు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తీసుకుపోయి అడ్మిట్ చేసినాక 15 నిమిషాలకే మందు తాగిన వాళ్ళు 15 నిమిషాలు ఉండరంట సార్. 2 రోజులు మత్తులో ఉంటారంట. రోజన్నా మత్తు అన్న ఉంటుందంట. మందు తాగిన వాళ్ళు మందు తాగాలి, ఏం తాగాలి సార్. నటన అటు మీడియా వాళ్ళని మోసం చేసింది, పోలీసు వాళ్ళని మోసం చేసింది, నన్ను మోసం చేసింది. అది సార్ జరిగేది. పిల్లల్ని అప్పుడే మీరు ఏదైతే పిల్లల్ని చనిపోయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినప్పుడు మీ భార్య మీదనే అనుమానం వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం కలిగిందా మీకు? సార్ నేను వీళ్ళందరూ కలిసి మందే తీసి తాగిరని అనుకున్నాను సార్. మా భార్య కూడా మందే తాగి ఉండొచ్చు అని అనుకున్నా.
ఏదో వీళ్ళకి ఏమన్నా నేను ఏమన్నాను దానికి నా మీద ఇంత కక్ష కట్టి పిల్లలు చంపి ఈమె చచ్చిపోతుందని అనుకున్నా. నేను మందే తాగిందో అని అనుకున్నా, మందులో ఏదో తిన్నుండదని అనుకున్నా. నేను వేరే వాడు వచ్చి చంపిండు వీళ్ళు చంపిరు అని అన్నాను కదా సార్. ఇట్లా చూడండి అన్నాను కదా సార్. చూడలేదు, ఈమె చంపిందా, ఆమె ఇంట్లో ఉన్నది పిల్లలు తల్లే ఉన్నారు, నేనైతే లేను. వాళ్ళకే తెలియాలి, ఆమెకే తెలియాలి, తల్లికే తెలియాలి సార్ మనకి. సో ఒక పక్కన పిల్లల్ని చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఆమెకు ఉన్నటువంటి వివాహేతర సంబంధం అన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. సో శివ అనేటువంటి వ్యక్తి పేరు ప్రధానంగా వినపడతా ఉన్నది, ఆమె క్లాస్మేట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎప్పుడైనా ఆ శివ అనేటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చినటువంటి రోజు ఎప్పుడైనా ఉందా, లేకపోతే ఆయన నెంబర్ మీ దగ్గర ఎప్పుడైనా ఉందా, లేకపోతే ఆయనతో మాట్లాడుతూ ఉంటే మీరు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా మీ భార్యను ఎప్పుడైనా పట్టుకున్నటువంటి పరిస్థితి? సార్ నాతో మాట్లాడేటప్పుడు ఒకసారి ఏదంటే గెట్ టుగెదర్ పార్టీ అన్నప్పుడు వాళ్ళ ఊరోళ్ళు లేడీస్ మాట్లాడారు. మాట్లాడినప్పుడు మాట్లాడుతారు, గెట్ టుగెదర్ లేదు ఏది లేదు, పోతే నీవు స్కూల్కి పో లేకపోతే ఇంట్లో ఉండు అని చెప్పేసిన. నాకు చెప్పకుండానే నా భార్య నాకు తెలియకుండానే స్కూల్కి అని చెప్పి గెట్ టుగెదర్ పార్టీకి పోయిందట. నాకు శివ ఆడు వచ్చిండా రాలేదా నేను చూడలేదు సార్. నేను పొద్దున్న లేచి ఉదయం లేచి సాయంకాలం వరకు నా పిల్లలకు సంపాదించి నా పొజిషన్ సంపాదించాలి, పిల్లలు మంచి చదివిపియాలని నేను పని చేసుకుంటూ వెళ్ళాను సార్. నేను ఈమె వెంబడి ఉండి నేను ఈమె చంపుతుంది అని అనుకోలేదు, ఎన్నడూ కూడా అనుకోలేదు నేను. ఎట్లా సార్ ఎప్పుడు కూడా మీకు అనుమానం రాలేదు వీళ్ళకి ఈమె? ఎందుకంటే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు అయిపోయింది సార్. 13 సంవత్సరాల జీవితంలో నాకు ఎప్పుడు రాలే. 3 నెలల ముందు గెట్ టుగెదర్ పార్టీ అన్నప్పుడు అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఎవరు అంటే మా 10th క్లాస్ పిల్లలు అని చెప్పింది. ఏదన్నా ఉంటే కుల్లో చెప్పేది నాకు. సరే అన్నాక మాట్లాడినాక నేను చెప్పినాక నా ముందర మాట్లాడకుండా బంద్ చేసింది సార్. అది నా ముందర మాట్లాడలే. ఇంకా ఎప్పుడైనా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ మాట్లాడేది. స్కూల్ టీచర్ కదా ఈమె, పేరెంట్స్ అన్నా ఎవరన్నా ఒకరు మాట్లాడుతుండే, టీచర్స్ అన్నా మాట్లాడేది, పేరెంట్స్ అన్నా మాట్లాడేది. వాళ్ళ స్కూల్ టీచర్ ఒక ఆమె ఈ రజిత ఎందుకో బక్కబడుతుంది అని అంటే నేను జిమ్ చేస్తున్నా అని వాళ్ళకి చెప్పింది. జిమ్ లేదు పాడలేదు అని నేను పక్క నుండి నేను అన్నున్నా రజితను. ఆమె అన్నయ్య ఎందుకు బక్కగా అవుతుంది రజిత అంటే, రజితకు ఎట్లా చంపాలని ఆలోచనతోనే పికర్ పెట్టుకొని ఉన్నది సార్ ఇన్ని రోజులు 3 నెలల్లో. అమ్మాయి చాలా చన్నమైంది, దొడ్డుగానే ఉన్నది, బాగా ఉండేది, కానీ పికర్ పెట్టుకొని చంపాలని మనసులో పెట్టుకొని ఉన్నట్టుంది. నా ఇంకా కెచ్ వేసింది నాకు, కానీ ఆ కెచ్ వర్కౌట్ కాలే. పిల్లలు చంపి నా మీద నిందితుని చేసి వెళ్ళిపోదామని అనుకున్నది. ఇంట్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయి, 2 లక్షల పైన ఉన్నాయి కష్టపడ్డ డబ్బులు. ఎండకు వానకు 2 లక్షలు డాక్యుమెంట్లు, పాస్బుక్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏది లేకుండా తీసుకొని వెళ్ళి. అవన్నీ ఎవరికి మరి శివకి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుమానం ఉందా మీకు? ఇవ్వచ్చు, వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వలేదు. వాళ్ళ అమ్మని అడిగాను, వాళ్ళ అమ్మకి అడిగితే నాకు ఇవ్వలే నాన్న, శివకి ఇచ్చిందో మరి ఎవరికి ఇచ్చిందో నాకు తెలియదు సార్. అనుమానం అయితే ఆయనకే ఇవ్వచ్చు అంతే. నాకు నేను ఆడు శివ ఎవడో ఏందో అని కూడా నాకు తెలియదు సార్. అది ఆడు వచ్చిండా రాలేదా, పోయిండా లేదా, ఇది ఏదైనా తప్పు చేస్తే నా పిల్లలు చూసి డాడీకి చెప్తా అంటే చంపేసిందా, అది కూడా నాకు తెలియదు. ఏదని చెప్పనీక రాదు కదా సార్. మనం ఒకతే చేసిందని చెప్పేసి ఏమన్నా మీరు అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన మరి శివ అన్నటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కలిసి ఏమైనా పిల్లల్ని కూడా చంపిండని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్? మరి నేను ఒక్కరు చేసిరా ఇద్దరు చేసిరా అని చూడలే కదా సార్. చూడండి, నేను చెప్పలేను కదా. ఇద్దరు చేసినా ఒక్కరు చేసినా నేను నా పిల్లలను చంపుతుంటే ఊకుంటున్నా సార్. ఒక కోడి పిల్లని పట్టుకొని పోతే పొడవనికి వస్తుంది. నేనంతా శాతగానే అయితే కాకపోదు కదా సార్. వాళ్ళు చంపారు, ఈమె చంపిందా ఆమె చంపిందా నేనైతే చూడలేదు సార్. చూడండి ఎట్లా చేస్తాం సార్. అటువంటి సంబంధానికి అడ్డుగా ఉంటే భర్త అడ్డుగా ఉంటాడు. సో కానీ పిల్లలు ఏం చేసిందని చెప్పేసి పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం ఏమనుకున్నారు వీళ్ళందరినీ తీసేద్దామని అనుకున్నారు సార్. నా భార్య నన్ను కూడా తీసేద్దామని అనుకున్నారు, కానీ ఆ రోజు ఆ ట్రిప్ రావడం వల్ల నేను బతికిపోయినా. శివ ఉన్నాడా ఎవడు ఇంకెవడన్నా ఉన్నాడా తెలియదు. నా వెనక కారు కూడా ఫాలో అయిందంట, నాకైతే తెలియదు. వెనుకొచ్చిన బండి ఎట్లా కనిపిస్తుంది సార్, నేను ముందు చూపు చూస్తే అది కారు కూడా ఫాలో అయిందని అంటుర్రు కాలనీ వాళ్ళు. అదే అక్కడ మరవాడలో కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ కాడ పెట్టి అక్కడ నుంచి అక్కడ దాకా ఈ దాకా ఆమె నడిచి వచ్చిందంట. రాత్రి నేను వెళ్ళిన తర్వాత నడిచి వచ్చి వీడికి వచ్చి ఎక్కిందని చెప్పారు నాకు. కారు ఎక్కింది, కారు కూడా ఫాలోయింగ్ చేసిరన్న వాళ్ళు. మీరు నన్ను చెప్తురు కానీ ఇంత చేస్తురు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకొస్తే, గెట్ టుగెదర్ పార్టీకి ఉన్న వాళ్ళని కూడా అడిగి చూస్తే
వాళ్ళ బండాలం బయట పడతాయి. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు వచ్చిందనేది తెలుస్తుంది సార్. పక్కన ఇన్ని రోజుల నుండి దాదాపు 12-13 సంవత్సరాల పెద్ద బాబు ఉన్నాడు, ముగ్గురు పిల్లలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. మీ పాపతోటి ఆడుకున్నటువంటిది, మీ బాబుతోటి ఆడుకున్నటువంటిది ఏమన్నా గుర్తొస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమంటారు సార్, ఇక నా బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ. చెప్పిన తీరని లోటు నాకు సార్, నాకు చెప్పిన తీరని లోటు నాకు. నా అమ్మాయి వచ్చారాడే నాకు బ్యాచ్ వచ్చింది డాడీ అని నవ్వుతే ఎంతో అందంగా ఉండేది సార్. మా అమ్మాయి చాలా అందంగా ఉండేది. మా అమ్మాయి చాలా అందంగా ఉండేది. నవ్వుతేనే నాకు కడుపు నిండేది సార్. మా అమ్మాయి నవ్వుతేనే నాకు కడుపు నిండేది. ఒక చివరికి ఇక్కడ పక్క పన్ను కొంచెం మీదికి వెళ్ళేది సార్. ఆ పన్ను, ఆ అందం ఇట్లా అంటే నవ్వుతేనే నాకు అందంగా అనిపించేది. బ్యాచీలు అంటే ఆమెకే ఎక్కువ. మానిటర్ బ్యాచీలు నాకు డాడీ అని చెప్తుండేది. నా అబ్బాయి చదివేది. మీరు వీడియోలు చూస్తుంటే డార్విన్ స్కూల్కు ఫోన్ చేసి వీడియోలు తీసుకొని మీ ఫోన్లో పెట్టండి సార్. నాకు మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు సార్. నాకైతే ఉన్నది ఆ స్కూల్లో మా పిల్లలు, ఒక అబ్బాయిని చదవనీయలే, నా చిన్న అబ్బాయి. పక్కన వాళ్ళిద్దరికి ఇస్తే లెసన్ ఇద్దరికి ఇచ్చారు. ఆ లెసన్ ఆ పిల్లాని అబ్బాయిది, ఆ లెసన్ ఈ లెసన్ ఒక్కడే చెప్పాడు. ఆ పిల్లాని ఇట్లా పక్కన పిల్లాని చదవనీయలే. వీడిగా ఉంది కానీ మా భార్య ఫోన్లు ఉన్నది. అట్లా చదివారు సార్. చదువు 5th క్లాస్ అబ్బాయికి నేను అది తెచ్చాను సార్. నేను చదువు మంచి చదవాలని. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి మ్యాథ్స్ బాగా చేసేది. క్షణాల్లో లెక్క చేసి పెట్టేది. ఏదైనా లెక్క తేడు వస్తే అట్లా కాదు మమ్మీ, ఇట్లా డాడీ ఇట్లా అని చెప్తుండేది. మంచి చదువు, పిల్లలు చదువుతారు, నేను ప్రయోజకులను చేయాలని నా ఆశ ఉండేది సార్. నా ఆశలకు నీరు వచ్చింది మా భార్య.